బ్రహ్మోత్సవాలు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇప్పుడే బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని ఒకరు స్క్రిప్ట్ రాస్తే మరొకరు మాట్లాడతారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఖమ్మం రూరల్ మండలంలో మున్నేటి వాగు నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణ పనులను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. గత ఆగస్టులో మున్నేరు వరదల్లో వేల కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి. ఇకపై పేదలు వరదలకు నష్టపోకూడదన్న ఉద్దేశంతో రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని మంత్రి చెప్పారు. సుమారు 680 కోట్లతో రిటైనింగ్ వాల్ పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో నష్టపోయిన పేదలను ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ల్యాండ్ పోతున్న వాళ్ళకి ల్యాండ్ కాంపన్సేషన్ కింద మళ్ళీ అద్భుతమైన ఒక నగరాన్ని ఇక్కడ కట్టబోతున్నాం. సుమారు ఒక 450 నుంచి 500 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీంట్లో ఈ అద్భుతమైనగా కట్టబోయే ఈ నగరంలో ఆడ ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకి కొంత భూమిని అలాట్ చేయాలన్నది గవర్నమెంట్ పాలసీగా డిసైడ్ చేసుకుంది. దీంట్లో కూడా కొన్ని కుట్రాలు జరుగుతున్నాయి. మా గౌరవ కలెక్టర్ గారు మా అధికారులు చెప్తున్నారు తెరనికుండి అంటే ఈ క్రెడిట్ ఈ పేదోడిని రక్షించే క్రెడిట్ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇందిరమ్మ రాజ్యానికి పోతే వాళ్ళ ఉనికికి ప్రమాదము అని తెరనుకుండి కొన్ని కుట్రాలు ఈ రైతుల్ని ప్రొవోక్ చేయటం నష్టపోయి ఏంది నువ్వు చెప్పేది? పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం, పేదోడి కష్టాలని తీర్చడానికి వచ్చింది ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మీరు మంచి సూచనలు ఇస్తే తప్పకుండా తీసుకుంటాం. కుట్రాపూరితమైన మీరు ఏదన్నా చేయాలని చూస్తే ప్రజలు గమనిస్తున్నారు. ఒకసారి 2 సార్లు బుద్ధి చెప్పారు, మళ్ళీ బుద్ధి చెప్పారు. ఏవైతే దీంట్లో ల్యాండ్ పోతున్న వాళ్ళకి ల్యాండ్ కాంపన్సేషన్ కింద మళ్ళీ అద్భుతమైన ఒక నగరాన్ని ఇక్కడ కట్టబోతున్నాం. సుమారు ఒక 450 నుంచి 5 ఎకరాల. నేడు నాగార్జున సాగర్ బుద్ధవనాన్ని సందర్శించనున్నారు.